8 ఏళ్ల క్రితం రోహిత్ వేముల అనే ఒక స్టూడెంట్ ఇష్యూ వివాదంలో చిక్కుకుంది. అంటే దుమారం రేగిందని చెప్పొచ్చు. ఇప్పుడు అదే ఇష్యూ బయటకు వస్తుంది. చాలా ఇష్యూస్ అవుతున్నాయి దీని మీద అని కూడా చెప్పొచ్చు. గతంలో అయితే రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్. అతను దళిత సంఘంలో పనిచేస్తుండే. భీమ్ అంబేద్కర్ బాటలో నడుస్తూ అతను ఒక ఎస్సీ దళితుడు అని చెప్పడం అయితే జరిగింది. ఇదంతా కూడా అబద్ధం అని కొంతమంది వర్గాలు ఆరోపించడం జరిగింది. అతను ఒక ఎస్సీ కమ్యూనిటీ అతను అని చెప్పి అతను ఈ ఎస్సీ సంబంధించిన దళితుల పక్షాన నించడం అయితే జరిగింది. దీనిపైన కొన్ని కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైతే యూనివర్సిటీ మేనేజ్మెంట్ ప్రత్యేకంగా అతన్ని టార్గెట్ చేయడం, దాని తర్వాత డిస్క్రిమినేట్గా మాట్లాడడము, అతన్ని కాలేజ్ నుంచి డీబార్ చేయడము, కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో కూడా నువ్వు రావద్దు అని చెప్పడం అయితే జరిగింది. అతను సూసైడ్ చేసుకున్నాడు. అది ఖచ్చితంగా సూసైడ్ కాదు అని తల్లిదండ్రులు ఆరోపించడం అయితే జరిగింది. గతంలో అయితే రాహుల్ గాంధీ కూడా వచ్చి దీని మీద మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు అసలు దళితుడే కాదు అని ఫైల్ చేయడం అయితే జరిగింది. మనతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి. నిన్న 8 ఏళ్ల తర్వాత తెలంగాణ పోలీస్ హైకోర్టుకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. హైకోర్టు నిన్న మధ్యాహ్నం కూడా ఆర్డర్ ఇచ్చింది. ఆ 60 పేజీల రిపోర్ట్లో రోహిత్ వేముల ఒక దళితుడే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎస్సీఏ కాదు అని ఉంది. కానీ యాక్చువల్ కేసు ఏంటి అంటే అప్పుడున్న యూనియన్ మినిస్టర్స్ స్మృతి ఇరానీ గారి మీద కానీ, బండారు దత్తాత్రేయ గారి మీద కానీ, అప్పట్లో ఉన్న వీసీ అప్పారావు గారి మీద కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది వేయడం జరిగింది. కానీ వాళ్ళని కాపాడడం కోసం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పోలీసులు కానీ వాళ్ళని కాపాడడం కోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లాలని అతను ఒక ఎస్సీ కాదు అని చెప్పి చేశారు. కానీ ఏబీపీ వాళ్ళు ఏదైతే డ్రాఫ్ట్ చేసి ఇచ్చారో అదే ఆ రిపోర్ట్లో ఉంది. కానీ అసలు అక్కడ జరిగిన కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ అయితే జరగలేదు. ఏదైతే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఈ నిందితులను తప్పించాలని మాత్రమే చూశారు. అంటే గతంలో కూడా అతను చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ ఈ సోషల్ వర్కింగ్లో. అదే విధంగా జై భీమ్ అంటూ ఎస్సీ ఎస్టీ దళితుల పక్షాన నించాలి అని చెప్పి యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా కాలేజ్ అప్పుడు అట్మాస్ఫియర్ ఎట్లుండే అంటే అతన్ని డీబార్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికిప్పటికీ ఏమైనా సేమ్ అలాగనే ఉందా లేకపోతే ఏదైనా మార్పులు వచ్చాయా? అప్పట్లో ఉన్న వీసీ అప్పారావు గారు ఆయన ఒక దళిత వ్యతిరేకి అనే పేరు కూడా వచ్చింది. అప్పుడు ఏబీవీపీ వాళ్ళకి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్లో ఉన్న రోహిత్ వేములకు జరిగిన దాంట్లో ఈ 5 దళితులను మాత్రమే సస్పెండ్ చేశారు. వాళ్ళని హాస్టల్స్ నుంచి వెళ్ళగొట్టారు, వాళ్ళ ఫెలోషిప్ కట్ చేశారు. కానీ అక్కడున్న ఏబీపీ వాళ్ళని కానీ వాళ్ళతో నిల్చొని వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్యూఐ హెచ్సియు కానీ మేము ఎన్ఎస్యూఐ నుండి ఇలాంటి ఒక డిస్క్రిమినేషన్ ఉండకూడదు అనే ఫైట్ చేస్తున్నాం. మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా రోహిత్ వేముల యాక్ట్ అనేది ఒక ఎస్సీ ఎస్టీల మీద లేదా బడుగు బలహీన వర్గాల మీద జరిగే అట్రాసిటీస్ ఉండకూడదు యూనివర్సిటీస్ లెవెల్లో, కాలేజెస్ లెవెల్లో అనేది మేము ప్రభుత్వంకి వస్తే ఇవన్నీ ఆ రోహిత్ వేముల యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్పాం. ఇంకా కాలేజ్లో ఈ డిస్క్రిమినేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయా లేకపోతే కాస్త తగ్గిందంటారా? కాస్త తగ్గింది. ఇప్పుడు దళితులు కూడా వాళ్ళు గర్వంగా వచ్చి చెప్పుకుంటున్నారు, ఇంత దూరం వచ్చి చదువుకుంటున్నారు. సో వాళ్ళు కూడా చదువులో చూపిస్తున్నారు. కానీ తగ్గాయి చాలా వరకు. వాళ్ళ ఆర్గనైజేషన్లో పనిచేయడం కానీ వాళ్ళు కూడా ఒక గొంతుకై నిలుస్తున్నారు కాబట్టి తగ్గాయి. తప్పకుండా వాళ్ళ మదర్ ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు హత్య చేశారు అని ఆరోపించడం జరిగింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అంటే ఏమన్నా మీకు సమాచారం ఉందా? వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారు లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అనేది మీ వరకు వచ్చిందా? అవునండి, వచ్చింది. ఈరోజు పొద్దున ఎన్ఎస్సీఐ నుంచి కూడా డెలిగేషన్ వెళ్ళింది. సో అక్కడ వాళ్ళ మదర్తో పాటు ఏఎస్ఏ మెంబర్స్ కానీ రోహిత్ వేములతో పాటు 4 ఉన్నారు కదా, వాళ్ళు కూడా కలవడం జరిగింది. అందరూ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇంకోసారి కేసు రీఓపెన్ చేసి రీఇన్వెస్టిగేట్ చేసి ఒక కొత్త కమిటీని పెట్టి మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేస్తాము, మీరేం టెన్షన్ పడకండమ్మా అని చెప్పారు వాళ్ళ మదర్కి కూడా. సో వాళ్ళ మదర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నమ్ముతుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొంది. క్యాంపస్కి రాహుల్ గాంధీ గారు 2 సార్లు రావడం జరిగింది 2016లో కూడా. 8 ఏళ్ల కింద 2016లో రోహిత్ వేముల ఇష్యూ జరిగినప్పుడు కానీ అప్పుడు ధర్నా కానీ రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా పాల్గొనడం జరిగింది. అందులో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసి రోహిత్ వేముల యాక్ట్ కూడా పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో. ఇది తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు కావాలని కుట్రపూరితంగా కాంగ్రెస్ ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుందో అని బీజేపీ వాళ్ళు కావాలని చేశారు. దీనికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసును రీఇన్వెస్టిగేషన్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అసలు రోహిత్ వేముల దళితుడే కాదు, అతను ఒక బీసీకి వ్యక్తి అని చెప్పడం అయితే జరుగుతుంది. మీరేమంటారు దాని మీద? దానికి సుప్రీంకోర్టు కూడా 18 ఇయర్స్ కంప్లీట్ అయినాక తల్లి లేదా తండ్రి ఎవరు ఏ క్యాస్ట్ ఉన్నా కానీ ఏదైనా ఒక క్యాస్ట్ ఎంచుకోవచ్చు అని సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది ఆ విషయంలో.
ఆ విధంగా అతను చిన్నప్పటి నుంచి ఒక ఎస్సీ కేటగిరీ కానీ ఒక దళితుని కానీ పెరిగిండు. దాని మీదనే అతను పిహెచ్డి వరకు చదువుకోవడం జరిగింది. Yes, people tend to forget that it was none other than Rahul Gandhi who came to visit the campus not only once but twice. We have our people like Dr. Lingam Yadav Vaikani, who was the founder of NSUIHU, who was the forerunner of this Justice for Rohit Vemula movement. So today morning, our delegation, NSUI delegation, went to meet the Honorable Chief Minister, Revan Reddy. And then the CM assured us that there will be justice will be served, and then the perpetrators, along with whoever is responsible for this institutionalized murder for Rohit Vemula, whether it's Professor Appa Rao, whether it's Shamiti Irani, whether it's many other people who are involved, many BJP leaders, MLC during that time, whoever is involved in this institutionalized murder system will be brought into justice. That is what the Chief Minister assured us today in the meeting today morning. చెప్పండి, అసలు ఈ దళితుల పక్షాన వివక్షత చూపించడం ఇంకా ఈ కాలేజ్లో జరగట్లేదని మీరు చెప్తున్నారు. కానీ ఈ రోహిత్ కేసు అయిన తర్వాత ఇంకేదైనా ఒత్తిడికి చెందడం కానీ, పిల్లలని డిస్క్రిమినేట్ చేసి మాట్లాడడం కానీ ఇంకా జరుగుతుందంటారా? అవును, రీసెంట్గా జరిగింది. మా క్యాంపస్లో చాలా పెద్ద ఇన్సిడెంటే జరిగింది. శ్రీరామనవమి రోజు ఏబీపీ లీడర్స్ వచ్చి ఒక మహిళల పైన దాడి చేశారు. ఎందుకు అని అంటే, మేము జై శ్రీరామ్ అని శ్రీరామనవమి రోజు యాక్చువల్గా చేశామని వాళ్ళు అలా జై శ్రీరామ్ అన్నది. ఇప్పుడు అందరం దేవుడిని పూజిస్తాం, బీజేపీలో ఉంటేనే దేవుడిని పూజిస్తామని కాదు. కానీ దేవుడి పేరు చెప్పుకుంటూ పాలిటిక్స్ చేసే వాళ్ళు ఈ క్యాంపస్లో చాలామంది ఉన్నారు, బయట కూడా ఉన్నారు. సో మా జై శ్రీరామ్ అని చెప్పకపోతేనే ఒక నేరం అనుకొని అటాక్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఈ పాలిటిక్స్ మధ్యలో స్టూడెంట్స్ అందరు బలి అవుతున్నారు అని చెప్పొచ్చా? తప్పకుండా. హెచ్సియు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ పొలిటికల్ క్యాంపస్. ఐ థింక్ ఇక్కడ కూడా ఎలక్షన్స్ జరగవు, అన్నీ నామినేటెడ్గానే జరుగుతాయి. హెచ్సియు ఈజ్ వన్ ఆఫ్ ఇట్. సో తెలంగాణలో జరిగే దాంట్లో ఎలక్షన్, స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. యూ ఆల్ వెంట్ టు CM Revanth Reddy and you all met, no? What did he say? So like and from NSCHU, like two of the delegates went to meet CM Revanth Reddy because like after this incident came out, like there was a widespread allegation against Congress party that like Congress party has been put into the face that like when this case was closed, like it was being, there was a widespread backlash against Congress party. But like as Rahul Gandhi ji has already mentioned, and like during the Bharat Jodo Yatra, we have always stood with Rohit Vemula, and also we have always mentioned that this is not a suicide, this is an institutional murder, and we are against any sort of discrimination or practices that happen across the different campuses of the country. So CM Revanth Reddy garu also promised as regarding the proper reinvestigation regarding the case, and without any sort of malpractices or without any sort of external hands to middle between the case, so that like there will be proper investigation and proper justice will be served to Rohit Vemula, because it's actually needed, in especially with the place of our country, especially in 2024. We should not place caste as something, and like his identity is being questioned now. And more than that, there are several things we are forgetting. His stellar academic performances, what he put, and he was like for me, a student coming from different part of the country, coming here, Rohit Vemula is kind of icon of this University of Hyderabad campus. So we should not forget him. If we are forgetting him, we are losing the essence of University of Hyderabad. And also the department has filed, I mean that they have submitted a file that Rohit is not a Dalit due to the fear of explosives. I mean like he's just fear because he's not SC community Dalit. That's the reason he has hanged himself or what? That itself is the biggest atrocious thing you could do to somebody who has lost his life because of an institutional setup, because like you're again exposing his you're again targeting his identity, not his personality, not his stellar academic performances or what he was to many people around here. So like for many people, Rohit Vemula is still the hero, or like because of Rohit Vemula there are many people who is inspired of him and coming to the campus. He was and proudly say they are from Dalit community. Exactly, and he was a person who loved Carl Sagan and who dreamt a lot, and with his that's what I again said, like emphasizing the fact that they just like ignored many of his personality and his stellar performances, and they just focused on the one atrocious thing that regarding identity, and that's what happening in our country. Like we are being just like merely targeted in the name of identity and caste, and that should not happen, especially within our campus. He tells that his birth is a fatal accident.
So that itself proves that his identity, he was never recognized, he was discriminated based on his identity. So that itself is being questioned today. Today he has not been murdered institutionally, not just in 2016 but even yesterday when the Telangana police and the High Court has released the order. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఒకవైపు స్టూడెంట్స్ కూడా ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా రోహిత్ వేముల సూసైడ్ వల్ల తీవ్రంగా డిస్క్రిమినేట్ చేయడం వల్లనే ఒక దళితుడు అని వివక్షత చూపించడం వల్లే చనిపోయారు. ఇప్పటి వరకు కూడా ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జరిగే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని స్టూడెంట్స్ అందరూ ఆరోపించడం జరిగింది. ఒకవైపు వాళ్ళ తల్లి కూడా ఇది ఖచ్చితంగా మర్డరే, సూసైడ్ కాదు, మా కొడుకుని చాలా ఇబ్బందుల పాలు చేశారు, అతను ఎన్నో అంబేద్కర్ బాట నడవాలి, ఎస్సీ ఎస్టీ దళితుల కోసం అతను నించడం జరిగింది. దాని మీద ఇక్కడున్న వీసే కానీ లేకపోతే యూనివర్సిటీ మేనేజ్మెంట్ అతను ప్రధానంగా టార్గెట్ చేసి చాలాసార్లు యూనివర్సిటీ నుంచి తొలగించే ప్రయత్నం కూడా చేశారు. దాని మీద అతను చాలా స్ట్రాంగ్గా నించొని మాట్లాడడం జరిగింది. అతను చనిపోక ముందు కూడా ఒక లాస్ట్ వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. నేను ఒక దళిత్ కమ్యూనిటీ, నేను చాలా యాక్టివ్గా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటాను, అంబేద్కర్ బాటను నేను నడుస్తాను అని అతను చెప్పడం అయితే జరిగింది. దీని మీద వాళ్ళ తల్లి మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేయాలి, ప్యూర్గా ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగాలి, సక్రమంగా జరగాలని వాళ్ళ తల్లి సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరిగింది. ఆ ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి గారు సరే ఇది మేము రీఓపెన్ చేసి పూర్తిగా ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ ఉండే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ తల్లి మాత్రం నేను పూర్తిగా జస్టిస్ కోసం పోరాడతాను, నా కొడుకుకి న్యాయం జరగాలని వాళ్ళ తల్లి కోరుకోవడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ శివతో పెట్టి రిపోర్టింగ్ ఇది హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.